నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే విమూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఏ స్థితిలో మన నడిపిస్తాడైనా? అమ్మా, చనిపోయిన పరిస్థితిలో ఉన్న మనల్ని నడిపించడానికే ఆయన ముందుకు వచ్చి ఏ స్థితిలోనండి? ఇంకా వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులు 2 చదువుమా. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏ స్థితిలోనూ? ఇక 2 ఉదాహరణలు చూశారు ఇంతకు మీరు. కేవలం ఉదాహరణలు మాత్రమేనండి. అందులో ఒకటి ఉపవాస దినం, అదేవిధంగా మరొకటి ఏంటమ్మా? అదే అందరూ ఉపయోగించి సిలువ అని. ఈ రెండిటిని కూడా మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామో ఒకసారి చూసుకుంటే అక్కడ ఏ విధంగా మనం అంటే అక్కడ మరణంలో ఉన్నామో అర్థమవుతుందండి. కేవలం 2 విధాలు చూస్తానండి. ఆనాడు అక్కడ మోసాకి చెప్పిన విధంగాను మొట్టమొదటి ఏమిటంటే, అపరాధములు చేసిన వారు, పాపం చేసిన వారు, చచ్చిన వారి ఉన్నప్పుడు, దేవుని విరోధక మాటలు మాట్లాడుతున్నప్పుడు పాప సర్పములు వచ్చి వారిని అందరు కరిచినప్పుడు, వారందరూ కూడా మరణించినప్పుడు మోసే ప్రార్థన చేయగా వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మొరపెట్టగా దేవుడు వారికి ఒక సూచన కింద పెట్టారండి. ఆ సూచన ఏమిటి? ఇత్తడి సర్పాన్ని వారి కోసం సిద్ధము చేయము అన్నారు. ఎందుకని సిద్ధం చేయమన్నారు? అక్కడ ఇత్తడి సర్పం అంటే పాపం అండి. పాపాన్ని సర్పం అంటారు. పాపం చేసిన వారిని ఖచ్చితంగాను ఆ యొక్క సర్పం అంటే విషం, అంటే పాపం విషంతో సమానం. కాబట్టి అందరూ కూడా పాపపు కాడు తిన్నారు. పాపపు కాడు తినడం వల్ల ఏమొచ్చిన వారికి? మరణం వచ్చింది. ఆ స్థితిలో ఉన్నారు. అందరూ కూడాను ఆ విషయం బాధపడుతున్నారు. అందరూ చనిపోయారు, చాలా మంది చనిపోయారు. చనిపోయినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. అసలు మోసకి చెప్పారు, మీరు వారు తిరిగి లేగాలంటే నువ్వు అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆకాశంలో నిలబెట్టు అన్నారు. దేవుడు అలాగే చేశాడు. ఆ విధంగా మోసే చేశారు. ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడాను బతికారు. ఇత్తడి అంటే తీర్పు. పాపం అనేది అది యొక్క సర్పం అండి. ఆ పాపం ఎక్కడ నిలవాలి? తీర్పులో నిలవాలి. తీర్పులో నిలిచి ఉంటేనే పాపం నుంచి విడుదల మనకి. అందుకే మన అపరాధాలన్నీ ఎక్కడ తీసుకురావాలి? దేవుని తీర్పులోకండి తీసుకుని వచ్చి దేవుని తీర్పులోకి వస్తున్న అపరాధాలని మనం విడిపించమని చెప్పి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆ పాపములకు వచ్చిన భారం అంతా ఎవరు తీసుకుంటారు? క్రీస్తు తీసుకుని ఆ శిలువ మీద ఆ పాపాలన్నీ కూడా తాను మోసుకుని శిలువ మీద మనకు విడుదల ఇస్తారు. అందుకోసం అది ఆ విధంగా దేవుడు చేశారు. కానీ ఆ రోజుల్లో ప్రజలు ఏం చేశారు? దాన్ని ఒక విగ్రహంగా చేసి, అంటే విగ్రహంగా అనుకుని అప్పటి నుంచి ప్రతి ఇంట్లోనూ ఒక ఇత్తడి సర్పం అండి. ప్రతి ఇంట్లో ఇత్తడి సర్పమే. దానికి మొక్కుకోవటం మొదలు పెట్టారు.
అమ్మా? ఇక దేవుడి తర్వాత ఎవరైపోయింది ఇప్పుడు? ఇత్తడి సర్పం అండి. దేవుడిని పక్కన పెట్టేశారు, ఇత్తడి సర్పాన్ని మొక్కడం మొదలు పెట్టారు. ఆ తర్వాత దేవుడు నిర్మూలన చేసాడు దాన్ని. ఇప్పుడు కూడా మనం అంతే. శిలువ మీద వేలాడినటువంటి ఆయన పక్కన పెట్టేస్తాం, శిలువను మాత్రం మనం మెడలో వేలాడగట్టుకుని అదే మన రక్షణ కింద మనం భావిస్తామండి. శిలువ అన్న మాటకి అర్థం ఏమిటి? మన పాపంలో శిలువ మీద తీసుకొచ్చినప్పుడు, ఆ శిలువ మీద తీర్పు, ఆ పాపంలో పొందుకున్నప్పుడు ఆ పాపానికి మరణం వస్తుందండి. ఆ మరణం అంటే నిర్మూలం. మన పాపాలన్నీ శిలువ మీద నిర్మూలం చేసేసి క్రీస్తుతో కూడా మన సమాధిలోకి వెళ్ళి క్రీస్తు లెగిశారు కాబట్టి మనం కూడాను కొత్త జీవితాన్ని ఆరంభించేవారునే ఉండాలి. మనం ఒకసారి ఒప్పుకున్నటువంటి పాపాన్ని మళ్ళీ చేయకూడదని. అదే శిలువ జ్ఞానం. కానీ మనం ఏం చేస్తాం? పాపముల కోసం వేలడినేమో ప్రభుని పక్కన పెట్టేస్తాం, ఆ శిలువని తీసుకొచ్చి విగ్రహంగా చేసుకుని మనం చేస్తాం. ఆ విధంగా అది ఒక పెద్ద విగ్రహారాధన అయిపోయింది. అదేవిధంగా ఉపవాసం గురించి కూడా అంతేనే. దేవునితో సహవాసం చేయవలసిన మనము కేవలం కడుపు మాత్రమే మార్చుకుని దేవునితో సహవాసం పక్కన పెట్టేసి మనం అన్ని రకాల పనులు చేసుకుంటూ మనం ఉపవాసం ఉంటాం. ఆ ఉపవాసం దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది? ఒక వేషధారణ కింద అంత కనపడుతుంది. అందుకే దేవుడు అక్కడ 58వ అధ్యాయం కదా అది స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. ఇటువంటి ఉపవాసం మీకు అవసరమా? ఉపవాసము అంటే దేవునితో ప్రత్యేక వాసము, దేవునితో ప్రత్యేకంగా నివసించడం ఉపవాసం అండి. దేవునితో నివసించకుండా మనం లోకంతో నివసిస్తూ కేవలం మన అవసరాల కోసం మనం కడుపు మార్చుకుంటే అది దేవుడు ఎంతో వరకు దాన్ని అంగీకరిస్తాడు. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి చచ్చిన వారమే ఉన్నామండి. అంటే దేవుని ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు, దేవుని నడిపింపు వేరు, మన నడిపింపు వేరు. ఈ స్థితిలోనూ ఇక్కడ మనం ఎవరి మీద ఆధారపడి నడుచుకుంటున్నాం? ఈ లోకం మీద ఆధారపడి నడుచుకుంటున్నాం. లోకాధిపతి ఎవరు? సాతాను. కేవలం ఆచారాల ప్రకారమును ఈ లోక పద్ధతుల ప్రకారమును దేవునితో సహవాసం చేయడానికి మనం ముందుకు వస్తున్నప్పుడు చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తానే ఒక మార్గంగా వచ్చి మనల్ని నడిపించడానికి సిద్ధపడ్డా. అందుకే నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనాను నన్ను ఏడవడు. దేవునితో కలిసి నడుచుకున్నాం అనుకోండి, వాక్యం నడుచుకున్నాం అనుకోండి, ఎన్ని శ్రమలైనా సరే దాటుకుని ముందుకెళ్ళేవారు అని ఉంటాం. అప్పుడు మన కొత్త జీవితం అనేది అప్పుడు ఆరంభం అవుతుంది. అది ఇవ్వటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఇంకా ముందుకెళ్తా చూడండి, ఎఫెసీయులు 5:1 చూడమ్మా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మనకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని. హల్లెలూయా. మరి ఆయన శిలువ మీద ఎందుకు వేలాడవలసి వచ్చింది? మనందరూ కూడా పాప మరణంలో ఉన్నవారమై ఉన్నామండి. పాపంలో జీతాన్ని అనుభవిస్తున్నవారు. కానీ ఇక్కడ మనం ఏ విధంగా దేవునికి అర్పించబడాలండి? పరిమళ సువాసన కింద. ఇక్కడ మన ప్రార్థనలో ఇక్కడ పరలోకాన్ని చేరాలండి. పరిశుద్ధుల ప్రార్థనలు అమ్మా, పరిశుద్ధులు ప్రార్థన చేస్తే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి ఎత్తపడాలండి.
మరి మనువు చేస్తున్న ప్రార్థనలు ఎంతవరకు వెళుతున్నాయి? పరిమళ సువాసన కింద ఉండటానికి మళ్ళీ విమోచించారే. అందుకోసం ప్రాణం పెట్టారు, అందుకోసం బలి అయ్యారే. అందుకే మనం ఆయన మీద ఆధారపడ్డాం అనుకోండి, ఆయన యొద్ద మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆయన చేత నడిపించబడ్డాం అనుకోండి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళే విధంగాను ఆయన తన తండ్రికి మనల్ని అర్పించేవారుగాను ఆయనే మనకు తోడయిండి నడిపించడం అప్పుడు మొదలు పెడతారండి. కేవలం ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద ఆనుకునేవారునే ఉన్న పరిమళ సువాసన కింద మనం అర్పించుకునేవారునే ఉండాలి. అర్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇంకా ముంచదు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. అందుకే మనలో ఏముండకూడదండి? జారత్వము, ఏ విధమైన అపవిత్రత గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎన్ని ఏమిటి? ఈ లక్షణాలన్నీ వాసన కొడతాయా లేదా సువాసన వస్తాయా? ఎన్ని చెడు వాసనలండి. వీటి పేరు ఎత్తదానికి కూడా మనకు అర్హత లేదండి. ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను అమ్మా పోకిరి మాట సరసోక్తులైనను అంటే ఏలకోళలైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మరి ఎందుకు తగవు? దేవుని ప్రేమించడం అంటే ఏమిటండి? మనల్ని అర్పించుకోవటం అండి. ఆయన మనల్ని ప్రేమించి ఆయన తను తాను అర్పించుకున్నారు. దేవుడు మనువు ప్రేమిస్తూ మనం అర్పించుకునేవారు ఉండాలి. మరి అర్పించుకోవాలంటే మరి ఆ కళంకాలన్నిటితో మనం దేవుడికి అర్పించుకుందామా, లేకపోతే కళంకాలన్నీ కుమారుడు ద్వారా కడుక్కుని మనం అర్పించుకుందామా? అమ్మా అంటే పవిత్రమైన దేవుని పాత్రలో పోతే పాత్ర కడుగుతారా కడగరా? మరి మనం దేవునికి అర్పించుకోవాలంటే ఈ పాత్ర కడగాల వద్దా? మరి ఈ పాత్ర కడగాల దేంతో కడగాలి? ఇక్కడ వాక్యాన్ని ఉపయోగించుకోవాలా, లోకాన్ని ఉపయోగించుకోవాలా? అన్నో దినము కూడా మనం కడుగుబడి మనం పవిత్రంగాను పరిశుద్ధంగాను మనం దేవునికి అర్పించుకునేవారునే. అందుకే దేనికితో మనం ఎప్పుడు దూరంగా ఉండాలి? అక్కడ సరసోక్తులైన సరసోక్తులేటి వేళకోళ్ళలే, ఆటపాటలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలే, బూతులు, ఇష్టానుసారంగా ఆలోచించే ఇష్టానుసారంగా ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేసి దేవుని వాక్యం ద్వారా కడగబడుతూ దేవునికి మనం అర్పించుకోవటమే దేవుని ప్రేమించేవారుగా ఉండటమే. అందుకోసమే ఆయన ఈ లోకానికి మనకు అనుగ్రహించు. ఇది దేవుళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం అండి. ఈ మార్గంలో నిలవకపోతే మనం ఏనాడు కూడాను ఆయన సన్నిధిలో పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యం అండి. మనం అర్పించుకునేవారమే ఉండాలి. అది ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి తను అర్పించుకున్నారండి. అంటే చివరి రక్తబడు కూడా మనకు చిందించి మన కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరి దేవుని కోసం మనం ఏమి ఇవ్వాలండి? అందుకే మనం అర్పించుకునే వారునే ఉండాలి. అర్పించుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఎబ్రీలు 9:14 చూడము. నిర్దోషినిగా అప్పగించుకుని
క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ. మనస్సాక్షికి శుద్ధి రావాలంటే దేని ద్వారా వస్తుంది మనకి? ఎంత శుద్ధి చేసుకోవాలి? దేని ఉగ్రత రాకుండా ఉండటం కోసం. ఎందుకంటే మనలో ఏ మార్పు లేకుండా దేవుని సన్నిధిలో మనం నిలవడానికి ప్రయాసపడితే దేవునికి ఏమొస్తుందండి? ఆగ్రహం అండి, కోపం. ఆ కోపం చల్లారాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి అంటే దేవుడు ఇచ్చిందని కూడా మనం ఉపయోగించుకోకుండాను మన సొంత శక్తితోనే మనం ప్రయత్నం చేస్తే, దేవుడు ఇచ్చిందని మనం పక్కన పెట్టేస్తే మరి దేవునికి ఏమొస్తుంది? ఒకసారి మీరు రోమీయులు 3:25 చూడమ్మా. 3:25. అవును, మనకి ఏమి తెలియదండి. తెలియనప్పుడు దేవుడు క్షమించాడు మనల్ని. కానీ మన కోసం తన కుమారుడు పంపించారు. కుమారుడు పంపించిన తర్వాత మనం విడిపించడానికి తన రక్తం ద్వారా మనకి కడిగారు. ఆ రక్తమే మనకి విమోచన రక్తంగా మారిందండి, పరిశుద్ధులుగా మార్చాడు. మరి మార్చబడిన తర్వాత కూడాను అది కుమారుడు పక్కన పెట్టేసి మన సొంత ఆలోచనతో ముందుకు వస్తే మరి దేవుడు మనల్ని ఎలా చూస్తారు? చదువుమా. తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచిన. ఎందుకంటే మనం ఎలా వెళ్ళాలో మనకి చూపించిన మార్గమే క్రీస్తు బలి మార్గం అని. అందుకే ఏనాడైనా సరే ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటేనే మన క్రీస్తుని చూడాలి, కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువులను కాదండి. ఇప్పుడు మందిరం ఉంది. ఈ మందిరం ఎందుకోసం? ఇంక చాలా ఉన్నాయండి. అంటే విశ్రాంతి దినం ఆదివారం. ఆదివారం కోసం మనం నిర్మించబడ్డామా? ఆదివారం మన కోసం వచ్చిందా? కాదమ్మా, ఆదివారం మన కోసం వచ్చిందా? ఆదివారం కోసం మనం వచ్చాము. అంటే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆదివారం ఎందుకు ఇచ్చాడు? మన కోసం ఇచ్చాడు. కానీ ఆదివారం కోసం మనం చేశాడా దేవుడు? ఇది చాలా సున్నితమైందండి. దేవుని మందిరానికి వస్తున్నాం. అమ్మ, నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నీ దేవుడు చూడాలి, దేవుని మా మాటలు వినాలి, దేవుని దగ్గర కూర్చోవాలి అన్న ప్రేమతో దేవుని ఆదివారం మనం ఇక్కడ పాటించేవారే ఉండాలి. కానీ ఆదివారం వెళ్ళకపోతే నా పాపం వచ్చేస్తుంది, నరకానికి వెళ్ళిపోతాను అన్న భావంతో రాకూడదండి. చిన్న వ్యత్యాసమే. అక్కడ ప్రేమను కనపరుస్తుందా, భయాన్ని కనపరుస్తుందా? రెండు ఉండటం కాదు. ప్రేమ ఉన్న చోట పాపం ఉండదు. ఇప్పుడు ఆదివారాన్ని మనం ఎలా చూడాలి? నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను కూర్చోవాలి, కాసేపు అక్కడ ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి అని ప్రేమతో దేవుని సమీపించి ప్రేమతో కూర్చుని ఆయన ప్రేమను మనం అనుభవించే వారికి మనం ఉండాలండి. కానీ అలా కాకుండాను విశ్రాంతి దినం అంటే అది పాటించకపోతే దేవుని కోపం వస్తుంది, కోపం వస్తే నరకాన్ని పంపించేస్తాడు, నా శిక్ష వచ్చేస్తుంది, ఈ ఆదివారం వెళ్ళలేదు కాబట్టి నా వ్యాపారం అంతా నష్టం వచ్చేసింది ఖచ్చితంగా అంటారండి. ఇది మన దేవుని దూషిస్తున్నామా లేకపోతే దేవుణ్ణి గణపరుస్తున్నామా? అమ్మా, మరి లోతు మరి శాపాన్ని చూపిస్తాడా? చిన్న చిన్నయే. అందుకే మన ఈ మనోనేత్రాలు ఏమైపోతాయండి?
మూసివేస్తాడు సాతాను. దేవుడు మనకి ప్రేమతో ఇచ్చాడు, అది మన భయంతో పాటిస్తున్నామండి. ఆయన ఏమో ప్రేమ కనపరిచాడు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కొట్టేస్తాడు అంటే ఆయన ఎలాగుంటాడండి? ఆ టైంలో మన హృదయం ఎలాగుంటుంది? దేవునికి విరోధంగానే ఉంటుంది కదా. మరి ఈ విధంగా ఉంటే మరి సత్యంలో ఎలా ఉండగలుగుతామండి? అందుకే మనం ఎప్పుడు కూడాను లోతు తెలుసుకోవటానికి వాక్య జ్ఞానం చేసుకునేవారు ఉండాలి. లోతు తెలుసుకోలేకపోయామనుకోండి, అందరూ వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తున్నాం? వాళ్ళు ఎక్కడికి వెళ్తే మన గురి లేదు. అంత క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళాలండి? గురి యొద్దకు వెళ్ళాలి. అందరూ పరిగెడుతున్నారు, మనం పరిగెడితే అందుకే ప్రార్థనైనా సరే, ఏదైనా సరే మనకు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని సంపాదించుకోవటానికి మనం దేవుని మార్గంలో నడుచుకునే వారు ఉండాలి. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం ఉన్నారు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయనతో కలిసి గడపడానికి సంతోషంతో మనం దేవుని సన్నిధానంలో మనం నిలిచి ఉండేవారు ఉండాలి. ఆయనకు మనం అప్పచెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు నడిపిస్తాడు. అది కోరుకునే వారిని ఆ మనసు కలిగి ఉండాలి. ఆ మనసు లేకుండా మనం, ఎందుకంటే ఒక్క కాసు ఇచ్చిన వాడు అన్నాడు చూడండి, నువ్వు కఠినాత్ముడువు, నువ్వు దుర్మార్గుడువు అని నీకు భయపడి నేను నువ్వు ఇచ్చిన కాసుని తీసుకొచ్చి ఇదిగోను ఇది దేవురంలో కట్టి మూట కట్టి భూమిలో లోపలికంటే దాచేసి నువ్వు వచ్చిన తర్వాత తవ్వి తీసి ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను అంటే దేవుని ఎలా చూశాడు అక్కడ? అలాగే మన రక్షణ కూడా అలాగే చేస్తున్నామండి. మనం దేవుడు ఇచ్చిన దాన్ని ప్రేమతో కాపాడుకుందామా, భయంతో కాపాడుకుందామా? దేవుడు అమూల్యమైనది ఇచ్చారండి, తన రక్తాన్ని ఇచ్చారు, వాళ్ళ పాపాలు విడిపించారు, అది ప్రేమతో ఇచ్చారు. ఆయన దాన్ని ఎలా చేసుకోవాలి? మనం ఆ విధంగానే మనం దాన్ని కాపాడుకునేవారు ఉండాలి. ఇచ్చిన ఆయన ఏం చేస్తారు? గణపరుచుకునేవారు ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే వెళ్తామో ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయనే మనం నడిపించేవారుగాను ఉంటారండి. ఆది నుంచి అంతవరకు ఆయన శిక్షించడానికి మాత్రం ఆయన రాలేదు. శిక్షించడానికి వస్తారు, అది రెండో రాకడండి. ఇప్పుడు కేవలం కృపా సత్య సంపూర్ణుడుగానే కృపనివ్వటానికి వచ్చారు, కానీ శిక్షించడానికి కాదండి. అందుకే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. శాశ్వతమైందండి, మనల్ని దేశించేవాడు మాత్రం కాదండి. అందుకే మనం కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా మనం దేవుని వేరే విధంగా చూసేవారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.